తనకు న్యాయం చేయాలంటూ ఒక రైతు రాజమండ్రి నడిబొడ్డునకు వచ్చి న్యాయం కోసం అడుగుతున్నారు. రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం కలవచర్ల గ్రామానికి చెందిన ఈయన సత్యనారాయణ. ఈయనకు 5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో ఎన్నాళ్ళ క్రితం, సంవత్సరాల క్రితం ఆయన ఒక బోర్ వేసుకున్నారు. అయితే అన్యాయంగా తన బోర్కి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా, ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా స్థానిక ఎమ్మెల్యే వల్ల ఈ కనెక్షన్ నిలుపు చేశారని ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఆయనకి ఎందుకు ఇంత అన్యాయం జరిగిందన్న విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే దీనికి సంబంధించి ఆయన నాకు ఆత్మహత్య దిక్కు అని చెప్పి ఒక ప్లకార్డ్ పట్టుకుని రాజమండ్రి నడిబొడ్డు నుంచి న్యాయం కోసం అడుగుతున్నారు. మీరు చెప్పండి సత్యనారాయణ గారు, ఏం జరిగింది అసలు? ఇలా బోర్డు పట్టుకుని ఇక్కడ నిలబడ్డ కారణం ఏంటి? నా వ్యవసాయం గురించేనండి. నేను బోర్డు పట్టుకుని ఉంచున్నాను. నా పంట పండాలండి, నాకు కరెంట్ ఇవ్వాలండి. తక్షణం కరెంట్ ఇప్పిస్తేనే నా పంట పండుతుంది, లేకపోతే ఎండిపోతుందండి. అది నిలిపేసిందండి బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్యే గారు కట్ చేశారని చెప్పారండి నాకు. రాజకీయ కారణంగానే తీసేశారండి ఇది. లేకపోతే ఏంటండి నాకు రాజకీయ కారణం అంటే దేని గురించి నాకు రాజకీయ కారణం అంటే ఓటు వేయలేదనా, లేకపోతే వాళ్ళ వెనకాల తిరగలేదనా, దేని గురించి అన్నది నాకు ఏమీ అర్థం కావడం లేదండి. నా కరెంట్ కట్ చేశారు. నాకు కరెంట్ కావాలి తక్షణం. నా వెళ్ళానండి. అవి ఏం న్యాయం జరగలేదండి. వాళ్ళు ఎప్పుడో ఎత్తారు, ఎప్పుడో సర్వీస్ చేస్తారు, ఎప్పుడో ఎత్తానంటే ఈ పంట పోద్ది కదండి. మరి ఈ పంటను కాపాడాలి కదా. ఈ కనెక్షన్ ఇవ్వమని జిల్లా కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చిందా? ఇంకా రాలేదండి. వచ్చిందండి, ఒకసారి వేసారు, మళ్ళీ తీసేశారు. తీసేయడం ఏంటి, వేసేయడం ఏంటి అన్నాలండి. ఇది ఇలాగ నేను తిరుగుతాం. అది నేను ఖచ్చితంగా ఒక మార్చి నెల దాకా అడిగానండి దాన్ని కరెంటు. ఆ మార్చి నెల అయిపోయాక మీ దాంట్లో ఉంటే మీరు తీసేసుకుందరు, కానీ నా పొలం నాకు అప్పచెప్పేద్దరు, కానీ నేను కొట్టుకుంటూ ఇంకో దిక్కున వేయించుకుంటానండి. స్తోమత లేకపోతే మానేస్తాం, వర్షాధారం మీద పండాలండి బోర్ లేకపోతే అని నేను పిటిషన్ పెట్టుకున్నాం. దానికి ఇంకా ఏమీ అమలు చెప్పలేదు. నాకు ఏమీ రెస్పెక్ట్ రాలేదండి. ఇప్పుడు ఏం చెయ్యాలి, నాకేమీ దిక్కు తోసక ఇక్కడికి వచ్చి మీ నడిబొడ్డు మీద నుంచి చెప్తున్నాను. నేను మీరు మెడలో తాడేసుకున్నారు, చేతిలో బాటిల్ పట్టుకున్నారు, దేనికోసం? నాకు న్యాయం జరగకపోతే ఇదే పరిష్కారం అండి. నా చేని దగ్గర వాళ్ళందరి మీద పేరు చెప్పి ఈ బాటిల్ తాగి ప్రాణం తీసుకుంటాం, లేకపోతే ఊరు తీసుకుంటాం. ఈ రెండేనండి నాకు. ఇంకెక్కడికి వెళ్ళిన న్యాయం జరిగేలాగా నాకు శక్తి లేదు. ఎవరను నా చేని దగ్గరికి వచ్చి నన్ను ఎవరో ఆదుకుంటలేదు. నాకు కరెంట్ కలెక్షన్ ఇస్తే చాలండి, అంతవరకు నేను చెప్పేది. కలవచర్లకు సంబంధించిన సత్యనారాయణ కోరుకుంటుంది తన 5 ఎకరాల పొలానికి ఇప్పుడు నీటి సరఫరా కావాలి. కనీసం పంట చేతికి వచ్చేదాకా మార్చి వరకైనా సరే తన కరెంట్ కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. లేదంటే తనకు పంట చేతికి రాకపోతే నష్టాల పాలవుతాను, ఆత్మహత్య శరణ్యం అంటున్నారు. దానికి సంబంధించి పురుగుల మందు డబ్బా, అదేవిధంగా ఒక ఉరితాడుతో ఇక్కడికి వచ్చి న్యాయం కావాలని కోరుతున్నారు. దానికి సంబంధించిన ఒక ప్లేకార్డు కూడా ఆయన ప్రదర్శిస్తున్నారు. కరెంట్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య దిక్కు, తనకి న్యాయం చేయాల్సింది ఒకవైపు తమకు ఎమ్మెల్యేగా ఉన్న బలరామకృష్ణ, అదేవిధంగా ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని చెప్పి ఈ ప్లేకార్డు ప్రదర్శిస్తున్నారు. తనకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని, కేవలం తన పంట తనకు చేతికి వస్తే చాలని ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా కలెక్టర్ స్థాయికి తీసుకెళ్లినా తనకు జరిగిన అన్యాయం మాత్రం ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనకు దిగారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.